ఫ్రెండ్స్, ఎందుకు పెట్రోల్ పంప్స్ దగ్గర జనాలు బారులు తీరుతున్నారు? నిజంగా ఇండియాలో పెట్రోల్ లేదా? మన ఇంటికి గ్యాస్ సిలిండర్ రాదా? అసలు ఇండియాకి ఆల్, గ్యాస్, పెట్రోల్ సప్లై ఆగిపోయిందా? ఇప్పుడు అసలు నిజం చూద్దాం. ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ షార్టేజ్ లేదు. సప్లై నార్మల్గా ఉంది అని ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీస్ క్లియర్గా చెప్పారు. కానీ సోషల్ మీడియా రూమర్స్ వల్ల జనాలు పానిక్ అయి ఒకేసారి ఫ్యూల్ ఫిల్ చేసుకుంటున్నారు. అందుకే కొన్ని చోట్ల పెట్రోల్ పంప్స్ దగ్గర టెంపరరీ నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇది షార్టేజ్ కాదు, మనమే క్రియేట్ చేస్తున్న టెంపరరీ ప్రాబ్లం. ఇండియాకి ఫ్యూల్ మల్టిపుల్ కంట్రీస్ నుంచి వస్తుంది. మన దేశంలో కూడా ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. అంతేకాదు ఎమర్జెన్సీ కోసం ప్రభుత్వం దగ్గర బ్యాకప్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ట్రాన్స్పోర్ట్లో కూడా కొన్ని చోట్ల డిలేస్ కనిపించవచ్చు, కానీ అది కూడా మన రష్ వల్లే. ట్యాంకర్స్ టైమ్లీగా రిఫిల్ చేయలేకపోతున్నాయి. షిప్స్ ద్వారా ఆయిల్ సప్లై కూడా నార్మల్గా కొనసాగుతోంది. ఇండియాకి వచ్చే క్రూడ్ ఆయిల్ షిప్మెంట్స్ ఎక్కడా పూర్తిగా ఆగలేదు. కొన్ని జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల స్లైట్ డిలేస్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ సప్లై చైన్ స్ట్రాంగ్ గా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, పెట్రోల్ లేదా గ్యాస్ సిలిండర్స్ ని ఇంట్లో స్టోర్ చేయడం చాలా ప్రమాదకరం. చిన్న స్పార్క్ పడినా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. పెట్రోల్ ఫ్యూమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది సేఫ్టీ రూల్స్ కి కూడా అగేన్స్ట్. మనం పానిక్ అయి ఫ్యూల్ స్టోర్ చేస్తే అంబులెన్స్ సర్వీసెస్ కి ఫ్యూల్ దొరకకపోవచ్చు. హాస్పిటల్స్ లో జనరేటర్స్ కి సమస్య వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ డిలేస్ పెరుగుతాయి. గవర్నమెంట్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. అంటే మన వల్ల ఇతరులకు ఫ్యూల్ దొరకదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కి కూడా సమస్య అవుతుంది. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ మొత్తం సఫర్ అవుతుంది. కాబట్టి పానిక్ అవ్వకండి. అన్నెసెసరీగా క్యూస్ లో నిలబడకండి. ఫ్యూల్, గ్యాస్ స్టాక్ చేయకండి. మొత్తానికి మన ఇండియాలో అందరికీ సరిపడా ఫ్యూల్, గ్యాస్ ఉంది. మనకు భయపడాల్సిన అవసరం లేదు. తదుపరి వీడియోలో కలుద్దాం. జై హింద్.